ఇప్పుడు అందరూ కూడా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు. అసలు గుడి దగ్గర ఎందుకు కొబ్బరికాయ కొట్టాలి దేవుడు అనే విషయం కూడా మళ్ళీ చాలా చక్కటి విషయాలండి. నిజానికి ఒకసారి అంతా మీరు టైం ఇస్తే ఇలాంటి విషయాలన్నీ మనం కూడా అందరికీ టేకులుగా తీసుకొని కూడా పంచొచ్చు. చాలా విశేషమైనటువంటిది. గుడికి వెళ్ళి కొబ్బరికాయ ఎందుకు కొట్టాలి? అదే వచ్చిన వాళ్ళని కొట్టిన వాళ్ళని అడిగితే ఏమంటారు? తినడానికి కొట్టానంటారు, ప్రసాదంగా తింటున్నాను అని. అంటే కొబ్బరికాయ తత్వం ఏంటి అంటే బూరుతో ఉండి టెంకతో ఉండి లోపట శుతిమెత్తగా ఉండి అందులో నీళ్లుంటాయి. మనిషి యొక్క స్వభావం పైన తోలు, లోపట మాంసము, బొక్కలు, హృదయము ఏ విధంగా మనది ఆకారం చేయబడిందో ఆ విధమైనటువంటి టెంకాయను మనకున్నటువంటి గర్వ విమోచన, అయ్యా నీ దగ్గరకు వచ్చాను, ఇప్పుడైనా నేను చేసేటువంటి పాపాలను, ఎందుకంటే బయట అంతా చెప్తున్నాం నేను చేయంగా గుడి డెవలప్ అయిందండి. నువ్వెవరండి చేయడానికి? శివుడు ఆజ్ఞ లేకపోతే చీమైనా గుట్టదని ఇందాకే చెప్పాను. ఆ అహం అనేటువంటిది, అహంకారాన్ని తీసివేయడానికి కొబ్బరికాయను మనము రెండుగా పగలగొట్టి దాన్ని నివేదన చేస్తుంటాం. ఈ సందర్భంలో ఇంకో విషయం చెప్తాను. కొబ్బరికాయకు నానా రకాలుగా బొట్లు పెట్టి అలంకరణ చేసి కొడతారు. బలి ఇవ్వట్లేదు, అలా అలంకరణ చేసి కొట్టమని ఎక్కడా చెప్పలేదు. రెండోది, కొట్టిన తర్వాత కూడా దానికి పసుపు కుంకుమలు అద్దుతుంటారు. అది ఎవరు చెప్పారండి? ప్రసాదంగా తినేటువంటి ఐటెంకి కొబ్బరికాయ పసుపు కుంకుమ పెట్టమని ఎక్కడా చెప్పలే. మరి ఏం చెప్పాడు? కొబ్బరికాయని ఎప్పుడైతే పగలగొట్టావో అప్పుడు దాంట్లో చక్కెర కానీ బెల్లం కానీ వేసి నివేదన చేయడం వల్ల ఆ ప్రసాదాన్ని మనం గ్రహించే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని చక్కగా అందరూ కూడా ఆలకిస్తూ ఆ దేవుడి యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందడానికి ప్రయత్నం చేయండి. డౌట్ అండి, చివర తోకలాగా ఉంటుంది కదా, అది తీసేస్తారు. తీసేసి పెట్టాలా, తీసేయకుండా పెట్టాలా? చాలా మందికి తెలియదు ఆ విషయం కూడా. చాలా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వారు అడిగినట్టుగా పీచు అనేటువంటిది వెనక ఉండేటువంటిది తీసేయాలా ఉంచాలా, ఇది ప్రాంతీయతన మీద డిపెండ్ అయిందండి. ఎందుకంటే మునుపు ఒక గురువు గారు చెప్పినటువంటి విషయాన్ని అందరూ ప్రార్థించేవారు. కానీ ఇప్పుడు అలా కాదు, ఎవరికి వారే యమునా తీరే, వాట్సాప్లో వచ్చింది నేను చేస్తాను, గూగుల్ తల్లి చెప్పింది నేను చేస్తాను, కానీ విషయము నేను భగవంతుణ్ణి ప్రార్థిస్తాను, నా మనస్సుల్లో దేవుడు ఉన్నాడు ఆలోచన ఎవరికైనా ఉందా? లేదు. అదేవిధంగా ఈ పీచు విషయంలో కూడా ఎప్పుడైతే మన అహంకారాన్ని తీసేసామో, పగలగొట్టామో, ఆ తర్వాత పీచు ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే. తర్వాత ప్రసాదంగా పంతులు గారు కూడా, అయ్యగారు కూడా దేవాలయంలో అర్చకుడు ప్రసాదంగా ఇస్తుంటే నాకు పీచున్నదే ఇవ్వండి, 3 కన్నులున్నదే ఇవ్వండి, అది ప్రసాదం నివేదన అయినాక నీది అనే పేరు మళ్ళీ అహంకారం ఎక్కడిది? కానీ అయ్యగారులను సతాయిస్తుంటారు, అలా సతాయిస్తుంటారు. దయచేసి అదంతా బంద్ చేసుకోండి.